జయహోమాత శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. 9/12/1962. హాల్లో అమ్మ మంచం దగ్గర జంపకాణ పరిచి ఉన్నది. దానిమీద అమ్మ పడుకొని ఉన్నది. అమ్మకు కుడి చేతి వైపున రామకృష్ణ అన్నయ్య, అమ్మ పాదాలను ఒడిలో పెట్టుకుని పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నయ్య, అమ్మకు తలవైపున లక్ష్మీనారాయణ అన్నయ్య, పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నయ్య, అమ్మకు ఒక పక్కన సుబ్బారావు అన్నయ్య కూర్చున్నారు. రవి అమ్మ మంచం మీద పడుకున్నాడు. సుబ్బారావు అన్నయ్యకి ఒంట్లో బాగోలేనందువల్ల మందు వేయటానికి టైం ఎంత అయింది అని నేనంటే, నీవు మందు వేసే టైం అయిపోయింది అన్నాడు రామకృష్ణ అన్నయ్య. అమ్మ డోసు పడ్డదిగా అన్నది. ఆ డోసు పడ్డదనే ఊరుకున్నాను. రామకృష్ణ అన్నయ్య 2 డోసులు పడ్డాయి అన్నాడు. అమ్మ మందు విందు కందుకు పసికందు ఎందుకో అన్నది చలోక్తిగా. రామకృష్ణ అన్నయ్య ఒడిలో అమ్మ తల ఉంచి ముడుచుకొని పడుకున్నది. ఈ టైంలో ఎంతమంది పుట్టారో, పుట్టగానే ఎంతమంది చచ్చారో అంటూ, ఇప్పుడు శేషి ఏం చేస్తున్నాడో అంటే శేషగిరిరావు నేను ఉద్దేశించి అన్నది. 12 గంటలకు లోపల గదిలోకి వచ్చి పడుకుని నిద్రలోనే తనుమూలమిదం జగత్ సర్వం అన్నది అమ్మ. అలా అమ్మ నిద్రపోతున్నట్లుగా ఉండి మాట్లాడుతుండటం పరిపాటి. 10/12/1962. అమ్మ దగ్గరకు నేను వెళ్ళేసరికి కృష్ణవేణక్కయ్య ఏదో అడిగితే అమ్మ సమాధానం చెప్తున్నది. అమ్మకు లెక్క కూడా ఉన్నదే. లేదనుకుంటున్నాను తల్లి అన్నది కృష్ణవేణమ్మ. అమ్మ లెక్కలేదు కానీ అమ్మకు లెక్క ఉన్నది అన్నది అమ్మ. ఇంతలో పిఎస్ఆర్ వచ్చి, ఊరికెళ్తాను ప్రసాదం ఇవ్వమ్మా అంటే, అమ్మ అంతా ఒకే ప్రసారం అని ప్రసాదం ఇచ్చి పంపింది. మధ్యాహ్నం అమ్మ స్నానం చేస్తుండగా వంటల గురించి ప్రసక్తి వచ్చింది. వంకాయలో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుందని కృష్ణవేణక్కయ్య అంటే, రుక్మిణక్కయ్య ఎటూ వేసుకుంటాంగా అన్నది. ఆ మాటలు వింటున్న అమ్మ, నాకు ఉన్నది ఉన్నట్లుగా ఉంటేనే ఇష్టం అన్నది. 12 గంటలకు వెనక గదిలో చాప వేసి ఉంటే దానిమీద పసిపిల్లలు తల్లి పొట్టను కరుచుకొని తల్లి ఒడిలో తలదాచుకున్నట్లు ముద్దులొలికే మాటలతో అలిగిన్న పసిపిల్ల రీతిగా పడుకున్నది అమ్మ. 12/12/1962. అమ్మ 10 గంటలకు హాల్లో కూర్చున్నది. జిల్లెళ్ళముడి వాస్తవ్యురాలైన గుర్రపు సుబ్బమ్మగారు వచ్చి నమస్కరించి కూర్చున్నది. అమ్మ ఆమెను కుశల ప్రశ్నలు వేసింది. అమ్మ మంచం పక్కనే కూర్చున్న నన్ను చూసి, నాకు బత్తాయి రసం ఇవ్వండమ్మా అన్నది. బత్తాయిలు లేవమ్మా, నారింజలున్నాయి. నారింజలైనా సరే రసం ఇవ్వనా అమ్మా? అప్పుడు అమ్మ, నేను 1 గిద్దెడు బత్తాయి రసం ఇవ్వమంటే లేదన్నారుగా. ఎంతమంది ఉన్నా ఇంటి నిండా మనుషులున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నేను అడిగింది లేదు. ఒకసారి చేబ్రోలు నుండి శ్రీరంగం వెళ్తుండగా దారిలో దాహమైంది. దారి పొడుగునా కాలవే, కానీ రేవు లేదు. సుబ్బమ్మగారు, శ్రీరంగం అది చూశావు కదమ్మా? అవును, అన్నీ చూశాను అన్నదమ్మ. అక్కడే ఉన్న అమ్మ పినమామగారు పులిపాక చలపతిరావు గారు, అమ్మ చూడందంటూ ఏముంటుంది అన్నారు. వీలైనంత మటుకు అన్నదమ్మ. నరసరావుపేట నుండి వచ్చిన ఒక అన్నయ్య వినాయకుడి గురించి అడిగితే, వినాయకుడు అమాయకుడు కనుక నీవు చెప్పినట్లు వింటున్నాడా అన్నది అమ్మ. 13/12/1962. అమ్మ స్నానానికి ముందు నూనె రాచుకొని నలుగు పెట్టి స్నానం చేయటం అలవాటు. అమ్మ స్నానానికి నీళ్లు పోసేవాళ్ళు, నీళ్లు తోడేవాళ్ళు 4-5 అవసరం అవుతుంది. అమ్మ అక్కడున్న మా అందరి మూతులను చూపిస్తూ, అందరి కవళికలను చూపిస్తూ, అందరి నడకలను చేతులతోనే చూపిస్తూ వెక్కిరిస్తుంటే, అమ్మ ఎవరిని చూపించిందో కేవలం వాళ్ళని చూసినట్లే ఉంటుంది. అమ్మ నవ్వుతూ నవ్విస్తూ విలాసంగా నిత్య నూతనంగా ఉండే అమ్మ సన్నిధిలో ప్రొద్దు కూడా తెలియకుండా కాలం పరిగెడుతున్నట్లుగా అనిపించేది. 14/12/1962. రుక్మిణక్కయ్య అమ్మ దగ్గర కూర్చుని, అమ్మా నీవెవరివో చెప్పమ్మా అని అడిగింది. వల్లకాని మిట్ట ప్రదేశము అర్థం చెప్పమ్మా అన్నాను నేను. మనకందనటువంటి ఎత్తైన ప్రదేశం అన్నదమ్మ.
అమ్మకు చిన్నప్పుడు జాతకం చూపిస్తే మహర్జాతకం అని చెప్పారట అన్నది రుక్మిణక్కయ్య. అమ్మ: పిన్ని కూతురు సావిత్రికి కూడా అట్లాగే చెప్పారు. దానికే చాలా ఆస్తి ఉన్నది అన్నది. అక్కడే ఉన్న గజేంద్రమ్మ: ఆమె ఎప్పుడూ రాలేదమ్మా ఇక్కడికి అన్నది. అక్కడే చూస్తుందట నన్ను, దాన్నిక్కడే చూస్తాను అంటుందట చెప్పిందమ్మ. చెల్లెలికి ఎందుకమ్మా కనబడుతున్నావు అడిగింది గజేంద్రమ్మ. చెల్లెలు కనుకనే అంటూ లేచి లోపలికి వెళ్ళొచ్చి ఉత్తరాలు వస్తే చదువుతూ కూర్చున్నది అమ్మ. పూలమ్మే అతను వచ్చి అమ్మ మెడలో దండ వేసి పాదాలపై పూలు వేసి నమస్కరించి వెళ్ళాడు. అమ్మ స్నానం చేసి ఎర్ర రవిక, ఎర్రంచు గల ఆకుపచ్చని చీర ధరించి వేలుముడి వేసుకుని హాల్లోకి దర్శనానికి వచ్చింది. కాకుమాను నుండి ప్రెసిడెంట్ గారి భార్య అమ్మ దర్శనార్థం వచ్చింది. ఆమె అమ్మ మెడలో పూలమాలను వేయగానే ఆ మాలలు తీసి కొంత చెండును తుంపించుకొని తనే తలలో చుట్ట మీద పెట్టుకున్నది అమ్మ. అంత క్రితం రోజే వచ్చిన అడవుల దీవి వాళ్ళు పూజకన్నీ సిద్ధం చేసుకున్నారు. స్వామీజీ నామాలు చెప్తుండగా పూలతోనూ కుంకుమతోనూ పాదపూజ చేశారు. అమ్మవారిని భోజనాలు చేయమంది. అక్కడే ఉన్న ప్రెసిడెంట్ గారి భార్య ప్రకృతి అమ్మ చేతిలోదేగా అన్నది. దానికమ్మ ప్రకృతే అమ్మ అని సమాధానమిచ్చింది. ఇవాళ అమ్మ దర్శనానికి 4 స్త్రీలు వచ్చారు. వారిలో ఒక ఆమెకు కాపురానికి వచ్చి చాలా కాలమైన పిల్లలు లేరట. 4 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చి అమ్మకు దండం పెట్టుకుని వెళ్ళిందట. ఆ తర్వాత ఆమెకు నెల తప్పిందట. ఇప్పుడు వాళ్ళ బాబుకు 4వ సంవత్సరం. అమ్మకు ఈ సంగతి చెప్తూ బాబుని అమ్మకు చూపించింది ఆమె. అమ్మ ఆ బాబుని దగ్గరకు తీసుకొని నాదేముంది అని కర్తృత్వం మాత్రం తన మీద ఉంచుకోలేదు. రాత్రి భోజనాలు అయ్యాక నేను అమ్మ దగ్గరకు వచ్చేసరికి బుచ్చిరాజు, బ్రహ్మాండం సుబ్బారావు, కాత్యాయని, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, గోపాలన్నయ్య ఉన్నారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే లేలే అని గోపాలన్నయ్య జోగ్గా అన్నాడు. అమ్మ వెంటనే అది నా దగ్గర కాసేపు కూర్చుంటే అట్లా అంటారేమిట్రా అంటూ ఇటు రా అమ్మ అని వాళ్ల వైపు తిరిగి ఉన్న అమ్మ నా వైపు తిరిగింది. ఇటు తిరిగి పడుకోమ్మా, మా వైపు తిరుగు అని పదే పదే గోపాలన్నయ్య అంటుంటే నేనటు తిరిగి పడుకోను అని నన్ను ఇంకా దగ్గరకు తీసుకొని నా తల మీద తన చేత్తో నిమురుతూ పడుకుందమ్మ. అమ్మ హస్తస్పర్శలో ఉన్న హాయిని అనుభవిస్తూ ఆనందరాశ్రులు రాలుస్తూ అమ్మ మంచం మీద అలాగే తలవాల్చాను. అమ్మ నా తల మీద చెయ్యుంచి నిద్రపోయింది. 15/12/1962 మధ్యాహ్నం 1 గంటకి గుడివాడ బాబాయ్ గారు అంటే తుమ్మలపల్లి చలపతిరావు గారు వచ్చారు. ఆయన తెచ్చిన సంచి మందిరంలో పెట్టి వచ్చారు. సంచి తేకుండా వచ్చానని కూర్చున్న వారు లేవబోతుంటే నేను తీసుకొస్తాను, ఎక్కడున్నాయో చెప్పండి అని అడిగాను. నేను తెచ్చుకుంటానని ఆయన అంటుండగా 3 సంచులు ఒకే చోట ఉంటాయి, తీసుకురా అన్నది అమ్మ నాతో. అమ్మ చెప్పినట్లు మందిరంలోకి వెళ్ళి చూస్తే 3 సంచులు ఒకే చోటున్నాయి. అవి తెచ్చి ఆయనకిచ్చి అమ్మ చెప్పినట్లే ఉన్నాయి అంటే బాబాయ్ గారు అమ్మని నీకెట్లా తెలుసమ్మా అన్నారు. ఈ మాత్రం తెలియకపోతే నన్ను ఆడించరు అన్నది అమ్మ చిరునవ్వుతో. 28/12/1962 అమ్మ ఉదయం 10 గంటలకు చిన్న గదిలోకి వెళ్ళబోయే దారిలో గడప దగ్గర కూర్చున్నది. పక్కనే రామకృష్ణ అన్నయ్య వచ్చి కూర్చున్నాడు. నేను ఇక్కడ కూర్చుని మాటలు చెప్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇక్కడికే వచ్చి కూర్చోవడం జరిగింది. ఏదైనా ఇంతే అమ్మ అంటూ ఉండగా మేము కొంచెం దూరంగా ఉన్నాం. నేను యోగన్నయ్య. మనమే అక్కడికి వెళ్దాము రా అన్నాడు యోగన్నయ్య. ఆ మాట విన్న అమ్మ ఏం మాటలు లేవు, కూర్చోండి అక్కడే అన్నది. మాటలమ్మ కాదు, మూటలమ్మే. డైరీ 1963 7/4/1963. ప్రశ్న వెయ్యగానే అమ్మ సమాధానం చెప్తూనే ప్రశ్న తానే వేసి తానే సమాధానం చెప్పడము అమ్మకు అలవాటు. ఒకరోజు అమ్మ దగ్గరకు వచ్చిన సోదరునితో జరిగిన సంభాషణ నే వెళ్ళేసరికి జరుగుతోంది. రూపాంతరాలు తప్ప భిన్నత్వం లేదు, అదే పరిణామం. మనస్సుకే భిన్నత్వం, భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. దైవత్వం అంటే 4 చేతులు కిరీటము కాదు.
రూపాయలు పెట్టి భూమి కొంటున్నాం. భూమిని అమ్మి డబ్బు తీసుకుంటున్నాం. భిన్నత్వం అంటే హెచ్చు తగ్గు. నా మనసు సరిగా లేదంటాడు, కానీ నేను సరిగా లేను అనడు. నా ఇతి నా ఇతి, నేను కాదు, నేను ఇది కాదు అంటూ అంతా నేను కావాలి. ఈ శరీరంలో ఏ చిగురంటినా నేను బాధపడుతున్నాను. ఒక చేతికొస్తే మరొక చెయ్యి బాధపడుతుందా? దేనికొచ్చినా నేను బాధపడాలి. 9/4/1963 ఉదయం 8 గంటలకు ఊరు వెళ్ళేవాళ్ళు అమ్మ దగ్గరకు చెప్పడానికి వచ్చారు. వాళ్లకు ప్రసాదాన్ని ఇస్తూ, తనను కన్న అమ్మను తాను కన్ననాడు దేనితోనూ పని లేదు అని చెప్పిందమ్మ. అమ్మ తలంటి పోసుకొని నీళ్లు చాలలేదని లేచి వెళ్ళింది. అదేంటమ్మోయ్ అన్నాము. 2-3 వందల బిందెల నీళ్లు పోసినా చాలలేదని అన్నదమ్మ. అందరి ఇళ్లలో ఉన్నవన్నీ పోశాం. ఆ స్నానాల గదిలో ఉన్న వస్తువులన్నీ ఆ పవిత్ర గంగాజలంలో తేలి ఆడుతున్నాయి. లోపలికి వెళ్ళిన అమ్మ కొద్ది క్షణాల పాటు స్తబ్దతగా ఉంది. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. తెల్ల గ్లాస్కో రవిక, తెల్ల గ్లాస్కో చీర ధరించి హాల్లోకి వచ్చిన అమ్మ మెరిసిపోతున్నది. గజేంద్రమ్మక్కయ్య, రుక్మిణక్కయ్య, నేను ముగ్గురం కలిసి 300 కొబ్బరికాయలు కొట్టాం. కిరీటం పెట్టి హారతిచ్చాం. అప్పటి ఆ ప్రశాంతత, మహనీయ మనోజ్ఞ దివ్య తేజోమయ దరహాసవదన అయిన అమ్మను చూస్తుంటే మాకు కొంతసేపు బాహ్య ప్రపంచ స్ఫురణే లేదు. చీరాల నుంచి రామకృష్ణ అన్నయ్య పినతల్లి కొడుకు మారుతి వచ్చాడు. ఆ అన్నయ్యతో మాట్లాడుతూ అమ్మ, మనసుకు హాయి అంటే ఏదొచ్చినా నెట్టేసుకోవటమే. వాడి పరిస్థితి అదే అన్నది. 1/5/1963 అమ్మ హాల్లో కూర్చున్నది. దర్శనం కొరకు కారు వేసుకుని ఓ కుటుంబం వచ్చారు. అమ్మ వాళ్ళని చూస్తూ, ఇది మమతల గర్భగుడి. విరాగిని కాదుగా నాన్న, కాబట్టి అందరినీ చూసుకోవాలనే ఉంటుంది అన్నది. ఒక సోదరుడు, నీ అనుగ్రహం వల్ల అన్నీ ఉన్నాయి, చిత్తశుద్ధి నివ్వమ్మా అని వేడుకున్నాడు. చిత్తశుద్ధి ఉండబట్టే రాగలిగావు నాన్న. బిడ్డలంతా చిత్తశుద్ధి కలవాళ్లుగానే కనపడతారు నాకు అన్నదమ్మ. వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళారు. అమ్మ వెనుకటి సంఘటనలు చెప్తున్నది. అమ్మ వచ్చిందంటే అందరికీ ఆనందమేగా. హాస్పిటల్లో ఉన్న బాలింతలు, రోగులు అందరూ అమ్మను చూడలేకపోయామని తహతహలాడిపోయేవారు. వాళ్ల దగ్గరకు నేనే వెళ్ళి చూసొచ్చాను. వాళ్ల ఆనందం ఇంత అంతా కాదు అని చెప్పింది అమ్మ. 2/5/1963 అమ్మ హాల్లో కూర్చున్నది. గది నిండా మనుషులున్నారు. అమ్మ కబుర్లు చెప్తున్నది. శక్తులంటారా, చిన్నప్పుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. నాలో మార్పేం లేదు. నన్ను అడిగితే ఎవరికి తోచింది వాళ్ళు వ్రాస్తారు. వారనుకున్న పెద్దలు ఒక పెద్దను చేస్తే వాడు పెద్ద అనుకుంటారు. గుడ్డిపుల్లయ్య విషయం చెప్తూ, వాణ్ణి వదిలిపెట్టలేని స్థితి నాకు కలిగిందాకా తెచ్చుకున్నాడు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు చూస్తున్నారు కదా. గజంలో అంగుళాలున్నాయి కానీ అంగుళంలో గజం లేదు. నేను కొలతబద్ద అనేది అదే. ఎవరి బద్ద ఎంత మటుకో అంత మటుకే. వచ్చిన వాళ్లలో నుంచి ఒక సోదరుడు లేచి, ఇంతమందికి మీలోనే ప్రత్యేకత ఏం గోచరించిందంటారు అని అడిగాడు. నాకు తెలియనిది వాళ్లకు తెలిసింది. లడ్డుకు లడ్డు రుచేం తెలుస్తుంది, దానిని తింటే తెలియాలి. అంతా గొల్లుమని నవ్వారు. అంధవిశ్వాసం, అది అనిర్వచనీయం. సర్వానికి మనస్సే, అదే దైవం, అదే జ్ఞానం, అదే అజ్ఞానం. నా దృష్టిలో సాధ్యమైనదే సాధన. ఎందుకొస్తాడో ఆ పని చేస్తాడు. మానుకోవాలంటే మానుకోనివ్వనిదే, చెయ్యాలంటే చెయ్యనివ్వనిదే నిర్ణయం. అమ్మా, మీకు గుర్తుంటామా మేము అడిగాడు ఒక సోదరుడు. మరుపంటూ ఉంటే జ్ఞాపకం ఉంటుంది సమాధానం ఇచ్చిందమ్మ. ఇంతమంది బిడ్డల్లో గుర్తుండవద్దు తిరిగి అడిగాడు. గొర్రెలను కాసేవాడికి ఏ గొర్రెకు ఆ గొర్రె గుర్తు. ఏది ఎంతకు కొన్నాడో వాడికి గుర్తు. గొర్రెలవాడికి గొర్రెలు గుర్తుండగా లేనిది కన్నతల్లికి బిడ్డలు గుర్తుండరా అన్నదమ్మ. మీరు చదువుకోలేదంటారే,
ఇంత లాజికల్గా ఎట్లా మాట్లాడుతున్నారు? లాజికల్ అంటే నాకు తెలియదు, తెలుగులో చెప్పు అడిగిందమ్మ. తర్కం అంటే ఈ సంభాషణలో ఇక్కడ అది తర్కం. ఎప్పుడూ జరుగుతుండేదేగా, తరగటమేగా తర్కం అంటే అన్నదమ్మ. బాధ్యత అంతా నీదేనమ్మా. సర్వ బాధ్యతలు నాయందు వేస్తే ఇంకా బాధెక్కడిది? మధ్యలో ఎవరో శ్లోకం చదివారు మాట్లాడుతుండగా. శ్లోకం చప్పున చదవగలిగారు. ఆ స్థాయికి వారు రాలేదుగా అన్నదమ్మ. అమ్మ కనకాంబరం రేకును తీసుకొని బూర వాయించినట్లుగా సన్నాయి వాయిద్యంలా ఊదుతూ మాట్లాడుతూనే ఉన్నది. అంతా లేదన్నా సరే, పూర్తిగా ఉన్నదన్నా సరే, ఈ రెంటి స్థితి ఒకటే. అంతా అనంత శక్తి అంటూ లేనిదేమున్నది, ఇది కాదు ఇది కాదు అంటూ అంతా ఆ ఒకటే. పువ్వు విచ్చుతున్నదనుకోండి, రెండు కళ్ళు దానిమీద పెట్టి చూస్తున్నప్పటికీ తెలియదు, విచ్చిన తర్వాత తెలుస్తుంది. విచ్చేటప్పుడు సంధి తెలియదు. దేవులాడినా దొరకనివాడే దేవుడంటాను. నిగ్రహం కోసం విగ్రహాలు పెట్టుకుంటున్నాం. కానిదంటూ లేదు గనక. ప్రతి పదార్థంలో శక్తి ఉన్నదిగా. కట్టెకు కాలే శక్తి ఉన్నప్పుడు, గిన్నెకు కాల్చుకునే శక్తి ఉన్నప్పుడే అన్నం ఉడకగలుగుతుంది. అవసరం విలువైనది. హెచ్చుతగ్గులు, భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. ప్రతి దాంట్లో ఉన్న శక్తిని దైవత్వంగా చూడటం కోసమే మన వాళ్ళు నోములని, వ్రతాలని, పూజలని పెట్టారు. ఆధ్యాత్మికం, ఆచారం, ఆరోగ్యం అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి. మధ్యలో అమ్మ బ్రహ్మాండం పురుషోత్తం వెళ్ళాడా అని అడిగింది. దానికి శేషగిరి అన్నయ్య, బ్రహ్మాండం వాళ్ళంటే ఎంత ప్రేమమ్మా. దానికి అమ్మ బ్రహ్మాండంలో వాళ్ళంటే అని సరిదిద్దింది. డబ్బున్నవాడు డబ్బు చాకిరీ చేస్తాడు, డబ్బు లేనివాడు శరీర చాకిరీ చేస్తాడు. సంస్థకు ఏదైనా చాకిరీయే అన్నదమ్మ. 21/5/1963 రాత్రి 8 గంటలకు కొత్త ఇంటి ముందు పందిట్లో పడుకున్నది. అమ్మ దగ్గర కూర్చున్న రామకృష్ణ శర్మ గారు కాలాన్ని గురించి అడిగితే, భవిష్యత్తు తెలిసినప్పుడు అది వర్తమానమే అవుతుంది అన్నదమ్మ. కాల స్వభావం తెలియటం లేదు, కాలమంటే వ్యవధే కాలమా తిరిగి అడిగారాయన. జరుగుతున్నది కాల స్వభావం, కాలమే తెలియటం లేదు. మరుగు లేని దానికి మరుపు లేదు అన్నదమ్మ. అమ్మ హాల్లో నుంచున్నది. అంతక్రితం నాన్నగారికి ఇంకొకరికి జరిగిన సంభాషణలో నాన్నగారు నాకంటే చక్కనిదా మీ అమ్మగారు అన్నారు. ఆ విషయం అమ్మకొచ్చి చెప్పారు. అది విన్న అమ్మ, నాన్నగారు చక్కనిదనం, ఆ చక్కనిదనమే అమ్మ దగ్గర పిల్లలకు చల్లదనమిస్తుంది అని నాన్నగారి మాటను సమర్థించింది అమ్మ. 22/5/1963 11:40 అమ్మ హాల్లో పడుకొని ఉన్నది. అమ్మ దగ్గర రామకృష్ణ అన్నయ్య ఉన్నాడు. నే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోగానే, నేను జీడికాయలు కొనుక్కున్నానుగా అన్నది నన్ను ఉడికిస్తున్నట్లుగా. నువ్వెప్పుడు కొనుక్కున్నావమ్మా, ఎక్కడా అని నేను అడిగితే, అమ్మొచ్చింది అన్నది అమ్మ. అమ్మొచ్చిందన్నాడు అన్నయ్య. ఏ అమ్మ అన్నాను. మాయమ్మ అన్నది అమ్మ. 25/5/1963 ఇవాళ ఉదయం నుంచి వచ్చిన వాళ్ళెవరికీ అమ్మ దర్శనం కాలేదు. సాయంత్రం 4:30 దర్శనానికి వచ్చింది. ఎవరికి వాళ్లే ఎంతో ఆతృతగా అమ్మను దర్శించుకుని వారి కష్టసుఖాలను విన్నవించుకుంటున్నారు. అందరినీ పలకరిస్తూ ప్రసన్నంగా వాళ్ళు చెప్పేవి వింటూ ప్రసాదాలిస్తోంది అమ్మ. కొత్తగా కట్టిన సత్రం మీద అమ్మ అని ఉంటే అమ్మ ఇక్కడికే వస్తారు కాబోలు అనుకొని ఇప్పటి వరకు అక్కడే కూర్చుని, ఇంకా రాకపోతే ఇక్కడికి వచ్చాను తల్లి, నిన్న అనుకోకుండా అకారణంగా బయలుదేరాం, నిన్న ఈ వేళప్పుడు అనుకుని వెంటనే బయలుదేరాం అన్నారిద్దరు అక్కా చెల్లెళ్ళు. మీరే అన్నారుగా అకారణంగా బయలుదేరామని. అకారణమే కారణమైనది అన్నదమ్మ. గురువు ఉపాసన లేనిది మోక్షం లేదుట కదమ్మా ఒక ఆమె అడిగింది. నాకు తెలియదమ్మా, మోక్షం అంటేనే తెలీదు. మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందమ్మా అన్నది ఆమె. నిజమమ్మా, నాకు తెలియదు.
ముముక్షత్వమే మోక్షమంటారు. ఇక్కడకు రావాలనేది కూడా మమతే కదమ్మా అన్నదమ్మ. విగ్రహారాధన గురించి ప్రశ్న వేస్తుండగానే మధ్యలోనే అమ్మ అందుకొని, నిగ్రహం కోసమే ఈ విగ్రహారాధనలన్నీ. రాముని బొమ్మ ఉన్నదనుకోండి, దానిని బొమ్మల దగ్గర పెడితే బొమ్మగా చూస్తున్నాం. దాన్నే దేవతార్చన గదిలో పెడితే దేవుడిగా చూస్తున్నాం. స్థానాన్ని బట్టి ప్రతి వస్తువులో దైవత్వాన్ని చూడటం కోసమే ఈ నోములు, వ్రతాలు. ఒక్కో నోముకు ఒక్కో వస్తువులో దైవత్వాన్ని ఆపాదించి పూజ చేయటం జరుగుతున్నది. 360 రోజులకు 360 వ్రతాలున్నాయి. విడి సమయంలో ఆ వస్తువును ఇష్టం వచ్చినట్లు వాడుతున్నాం. అదే నోముల్లోనో దైవత్వాన్ని చూస్తాం. దాని విలువను తెలుసుకోలేం కనుక ఒక ప్రత్యేకత అంటూ అవసరమైంది. ఒక పూజ చేస్తున్నారనుకోమ్మా, దానివల్ల నెత్తి అణిచిందనుకోవటం పొరపాటు. అది విధిలో ఉండి జరుగుతున్నది. దేనివల్ల ఏది కాదు అని అమ్మ గట్టిగా చెప్పటంతో వాళ్ల సందేహాలు తీరి ధైర్యం వచ్చి చాలా సంతృప్తితో పదే పదే నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళారు. రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి ఎవరో భక్తులు కారులో వచ్చారు. అమ్మను చూడటానికి ఒక నియమం లేదు. ఏ టైంలో వచ్చినా అమ్మ దర్శనమిస్తుంది. దర్శనాలు అయ్యాక అమ్మ స్థానికంగా ఉన్న వరలక్ష్మి అనే అమ్మాయిని నా గదిలో నువ్వు ఉండమ్మా అని 2-3 సార్లు చెప్పింది. అప్పటికి గదిలో రుక్మిణి అక్కయ్య ఉంటున్నది. అక్కయ్య ఉన్నది కదా, ఎందుకు ఇట్లా అన్నది అనుకున్నాం నేను వరలక్ష్మి. 26/5/1963. ఈరోజు ఉదయం 8 గంటలకు రుక్మిణి అక్కయ్య వాళ్ళ అత్తగారు బంధువులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. గదిలో వరలక్ష్మి ఉండవలసి వచ్చింది. అప్పుడు అనుకున్నాం, వాళ్ళొచ్చి తీసుకెళ్తారని తెలిసే అమ్మ అన్నది కాబోలు అని. జరిగితే కానీ మనకు అర్థం కాదు కదా అనుకున్నాం మేమిద్దరం. జయ హో మాత.